హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఒక మంచి నోటిఫికేషన్, అది కూడా అమెజాన్ నుంచి అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లోని డీటెయిల్స్ అని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ రోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నాం కదా, అదొచ్చేసి SD ఆపరేషన్ సర్వీసెస్ అసోసియేట్. ఈ పోస్ట్ కోసం అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అదే చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. అండ్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే AD ఆపరేషన్స్ సర్వీస్ అసోసియేట్. ఈ జాబ్ కోసం అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే July 11th, 2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 29,160 వరకు 160 రూపీస్ వరకు అయితే మీకు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన మీకు ఈ జాబ్లో మీకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే అమెజాన్ అడ్వర్టైజింగ్ టీమ్కి మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ AD క్యాంపెయినింగ్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రియేటివ్ యాడ్స్ లైవ్ అయ్యాయా లేదా అనే విషయంలో మీరైతే వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ అష్యూరెన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్కి అవసరమైన రిపోర్ట్స్ అయితే మీరు ఇన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం ఏది చూసుకున్నట్లయితే మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీ ఏజ్ వచ్చేసి 18 years లేదా అంతకంటే ఎక్కువ అయితే ఉండాలి. అంటే 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికోసం మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగట్లేదు. సో ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మోస్ట్లీ మీకు ఇంగ్లీష్లో రాయడం అండ్ చదవడం అయితే క్లియర్గా, అంటే చాలా బాగా వచ్చి ఉండాలి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసేంతగా. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ మీద మీకు కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేయట్లేదు. అండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ లేదా ఫోన్ ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేస్తారంట. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీ ఈమెయిల్ ID లేదా మొబైల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. అండ్ మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే అమెజాన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఆఫ్లైన్లో అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదు అండ్ రిజెక్ట్ చేస్తారు కూడా. అండ్ ఈ జాబ్కి మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఈ జాబ్కి గాను మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో వీడియో చూసిన వెంటనే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి, బికాజ్ అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి. అండ్ ఆన్లైన్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఎవరైనా ఈ జాబ్కి అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళొక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. ఎవరైనా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అమెజాన్లో జాబ్స్ ఉన్నాయి, దానికి మీరు అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు ఉంది అంటే అది ఫేక్ అని వీళ్ళు చెప్తున్నారు. సో అలా అప్లికేషన్ ఫీజెస్ ఉన్నాయి, అప్లై చేయండి అంటే అదైతే నమ్మొద్దని చెప్తున్నారు. బికాజ్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే మిమ్మల్ని ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అది వచ్చేసి చూసుకుంటే July 11th, 2025. ఈ టైంలో అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో నిజంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ యూజ్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ జాబ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్లో మార్క్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.